సమీప భవిష్యత్తులోనే ప్రధాని మోదీ కేబినెట్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్కు మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. దీంతో పాటు జన్జీని ఆకట్టుకునేందుకు మరికొందరిని కేబినెట్లోకి తీసుకోనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ కేబినెట్లోకి వెళ్తే ఎలాంటి సందేశం వెళ్తుంది? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పూర్తయిన మరుసటి రోజే బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన బృందాన్ని సిద్ధం చేసుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులను పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి మార్చే ఆలోచనలో అధిష్టానం ఉంది. త్వరలో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పు ఉండే అవకాశం ఉంది. ఈ మార్పుల్లో భాగంగా మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మళ్లీ ప్రభుత్వంలోకి తిరిగి రాబోతున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీక్ వివాదం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా ఆయన గతంలో విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదని, త్వరలోనే ఆయనకు కీలక పోర్ట్ ఫోలియో అప్పగించేందుకు స్క్రిప్ట్ సిద్ధమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన రెసిగ్నేషన్ ఫోర్స్ఫుల్ గా అవ్వింది, ధర్మప్రదంగా అవ్వలేదు. అలాంటి వ్యక్తి మళ్ళీ కేబినెట్ లో ఇంత తొందరగా తీసుకుంటున్నారంటే ఆశ్చర్యమైన విషయం. అదొక ఛాలెంజ్ అవుతుంది. మళ్ళీ దేశం వ్యాప్తం అందరూ స్టూడెంట్స్ మోడీ గవర్నమెంట్ సెన్సిటివ్ గా లేదు. వాళ్ళ బాధ, వాళ్ళ నొప్పిని ఇది అయిపోయింది అనుకుంటున్నారు. ఆ ఛాలెంజ్ అనవసరమైన ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి మనం అది జరుగుతుంది అనుకుంటాం చాలా కష్టం. మన చరిత్రలో 1956లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ గా రిజైన్ చేశారు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ 57 ఆయన మళ్ళీ గెలిచి వచ్చాక మళ్ళీ కొత్త కేబినెట్ లో జవహర్లాల్ నెహ్రూ ఆయన మంత్రిగా తీసుకున్నారు. అలాంటి వ్యక్తికి ఆ అవకాశం ఇచ్చారు మళ్ళీ ఎలక్షన్ పోటీ చేశాక. సో ఇంత తొందరగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు వచ్చి ఆయన తీసుకుంటున్నారంటే ఇది ఒక ఆశ్చర్యమైన విషయం. ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచించుకోవాలి. ఈ నెలాఖరికి మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విద్యాశాఖకు రాజీనామా చేసినప్పటికీ పార్లమెంటు భవనంలో మంత్రుల విభాగం దగ్గరే ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ రీ ఎంట్రీ ఉంటుందని చెప్పేందుకు ఇది చాలంటున్నారు విశ్లేషకులు. మోదీ దగ్గరున్న నమ్మకం కారణంగా ఆయనకు ప్రాధాన్యత కలిగిన శాఖ దక్కవచ్చని భావిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు మరికొందరు మంత్రుల పోర్ట్ ఫోలియోలను మార్చటం, కొత్త ముఖాలకు చోటు కల్పించడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. పీయూష్ గోయల్ ప్రధాని మోదీ కేబినెట్ లో వాణిజ్య శాఖ మంత్రిగా కొనసాగుతారని వార్తలు వస్తున్నాయి. ఆయన పనితీరు పట్ల ప్రధాని మోదీ సంతృప్తిగా ఉన్నారు. అమెరికాతో చర్చలు నిరంతరం మారుతున్న తరుణంలో వాణిజ్య మంత్రిత్వ శాఖను మరెవరికి అప్పగించి ప్రభుత్వం రిస్క్ తీసుకోదు. ఇటీవలే ఆయన పార్టీ కోశాధికారిగా కూడా నియమితులయ్యారు. అయితే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విషయంలో పరిస్థితి అస్పష్టంగా ఉంది. పూరి రాజ్యసభ పదవీ కాలం నవంబర్ 25తో ముగుస్తుంది. ఆయన తిరిగి ఎన్నికయ్యే విషయంపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలియం మంత్రిత్వ శాఖను మరెవరికైనా అప్పగించే అవకాశం ఉంది. మోదీ మంత్రివర్గంలో యూపీ, బీహార్, మహారాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులకు కూడా చోటు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్రలో షిండే సేన బలపడింది. ఫలితంగా ఏక్నాథ్ షిండే మరో మంత్రి పదవిని కోరుకుంటున్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చించారు. బీహార్లో లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ సైతం మోదీకి సవాల్గా నిలిచారు. ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖపై అసంతృప్తితో ఉన్న పాస్వాన్ మరో కీలక మంత్రిత్వ శాఖను కోరుకుంటున్నారు. యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ లేదా కేశవ్ ప్రసాద్ మౌర్యలలో ఒకరికి కేంద్రంలో కీలక బాధ్యత అప్పగించవచ్చు. హిమాచల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అనురాగ్ ఠాగూర్ ను కూడా మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు. మంత్రివర్గంలో దక్షిణాది వాటాను పెంచే ఛాన్స్ ఉంది. మొత్తం దక్షిణాది నుంచి 10 మంది మంత్రులుండగా వారిలో 3 మాత్రమే కేబినెట్ మంత్రులు. ధర్మేంద్ర ప్రధాన్ ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటే కాక్రోచ్ ఒత్తిళ్లకు ఎన్డీఏ లొంగబోదన్న సందేశం ఇవ్వటమే. నిజానికి జంతర్ మంతర్ ఆందోళనల సమయంలోనూ ఆయన వేరే మంత్రివర్గంలోకి మారుస్తామని కేంద్రం ప్రతిపాదించింది. అయితే దాన్ని ఉద్యమకారులు అంగీకరించలేదు. దీంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. అటు ధర్మేంద్ర రాజీనామా చేసినా పార్లమెంటు దగ్గర ఆయనకు హీరోల స్వాగతం పలికారు బీజేపీ ఎంపీలు. అంటే మంత్రి పదవి పోయినా ధర్మేంద్ర ప్రధాన్ కు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదన్నమాట.